మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి ఏదైతే టీడీపీ వైపు సమీకరణ కూడా మారుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సర్వేలు కూడా తేటతెల్లం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇండియా టుడే ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ సర్వే ఎప్పటికప్పుడు అంటే వాళ్ళు దాదాపు 2022 నుంచి చేస్తున్నారు. 2022 ఆగస్టులో అయితే సర్వే ప్రకారం అయితే టీడీపీ గెలుచుకునే ఎంపీ సీట్ల సంఖ్య 7 మాత్రమే అని చెప్పింది. మాత్రమే అని చెప్పింది. ఆ తర్వాత చేసిన సర్వేలో అది 10కి పెరిగింది. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ 15 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి, అయితే ఇప్పుడు తాజా సర్వేలో అంటే ఆ సంఖ్య 17కు పెరిగింది. అంటే ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా దగ్గరికి పడే కొద్ది కూడా ఆ టీడీపీ పట్ల మొత్తం కూడా ప్రజలు ఆకర్షణ అవుతున్నారు చెప్పి కూడా సర్వేలో తేరతేలం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీకి 40% ఓట్లతో 15 ఎంపీ సీట్లు కైవసం చేసుకున్నది. వైసీపీకి కేవలం 41%తో 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి ఇండియా టుడే సర్వే కూడా తేటతెల్లం చేసింది. అయితే జనసేన కూడా కలిస్తే కూడా జనసేన టీడీపీ రెండు కలిస్తే దాదాపు 52% ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అదే కనుక బీజేపీతో కూడా కలిస్తే కనుక అది ఇంకా మరింత పెరిగి 54%, అంటే దాదాపు ఎంపీ సీట్స్ అన్ని కూడా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి కైవసం చేసుకోవచ్చు. ఒక క్లీన్ స్వీప్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా సర్వేలు తేటతెల్లం చేస్తాయి. ఏదైతే 2019లో వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ క్రమేపీ తగ్గుతూ వస్తుందని కూడా సర్వేలో తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైసీపీ 40% ఓట్లతో 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత క్రమేపీ అది తగ్గుతూ కూడా ఇప్పటికి వస్తుందని కూడా సర్వేలు కూడా తేటతెల్లం చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్ చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి కూడా చాలా మటుకు సర్వేలు కానీ లేకపోతే విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఇటీవల కాలంలో చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమేర ఓట్ల శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేవలం 1% ఉన్న ఓట్లు ఇప్పుడు దాదాపు 3% కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా సర్వేలు తెలుపుతున్నాయి. అలాగే బీజేపీ కూడా అంటే పొత్తుతో ఉంటే కొంత పెరిగే అవకాశం ఉందని కూడా తేటతెల్లం చేస్తున్నాయి. ఈ సర్వేలన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు అంటే ఈ పొత్తులు అదే బీజేపీతో పొత్తు కానీ లేకపోతే ఈ షర్మిల అంటే పార్టీ బాధ్యతల స్వీకరణ సంబంధం చేసిన సర్వేలో భాగంగా ఇవన్నీ కూడా వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఈసారి ఏపీ ప్రజల మూడు మాత్రం మారిందనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని వర్గాల్లో ఈ శాంపిల్స్ కానీ ఈ సర్వే కూడా చేసినట్టు తెలుస్తుంది. అన్ని వర్గాల్లో కూడా ఈ మార్పు కనిపిస్తుందని చెప్పి కూడా విశ్లేషకులు పదే కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఈసారి టీడీపీ వైపు ఓటర్లు కూడా బాగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి 3 పార్టీలైనా పొత్తు పెట్టుకుంటే దాదాపు 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా చేజిక్కించుకునే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. వేరే వైసీపీ పార్టీకి రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ అయితే పడిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రజల్లో అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటే ఏదైతే వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రజల్లో చాలా మటుకు నెగిటివ్ వేవ్స్ అన్ని కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో చేస్తున్న ఆశా వర్కర్లు కానీ లేకపోతే ఉద్యోగస్తుల ఆందోళన కార్యక్రమాలు కానీ ఇంకా వైసీపీ గ్రాఫ్ పడిపోయేందుకు కూడా ఎంతగానో దోహదపడతాయి. ఎందుకంటే అన్ని వర్గాల్లో కూడా వైసీపీ పార్టీ పట్ల సానుకూలత అనేది ఎక్కడా కూడా లేకపోవడంతోనే వాళ్ళ గ్రాఫ్ క్రమేపీ కూడా పడిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ జాడ కనిపించలేదని చెప్పి అటు నిరుద్యోగులు కానీ లేకపోతే యువత కానీ పదే కూడా ఆక్రోశం పరుస్తున్న నేపథ్యంలో ఈ గ్రాఫ్ కూడా పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక స్టెబిలిటీ గల ప్రభుత్వం అయితే టీడీపీ ఉంటేనే ఒక స్టెబిలిటీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది అన్న భావనకి అటు ఓటర్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతోనే కొంత టీడీపీకి అయితే గ్రాఫ్ బాగా గణనీయంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు గతంలో టీడీపీ పరిపాలించిన తీరును ఇప్పుడు వైసీపీ పరిపాలించిన తీరును కూడా
ప్రజలు బేరీజ్ వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూస్తే కనుక టీడీపీ బెటర్ అని చెప్పి ఆప్షన్ ఓటర్ లో నెలకొనడంతోనే ఈ గ్రాఫ్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి ఎంపీ సీట్స్ అయితే మొత్తం కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఎంపీ సీట్లతో పాటు ఈ అసెంబ్లీ సీట్స్ కూడా చాలా మటుకు అంటే దాదాపు 150 నుంచి 160 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.